జ్ఞానం ఉన్నది, అనుభవం ఉన్నది. ఆ నర్సంపేటను వరంగల్ డెవలప్మెంట్లో కూడా ప్రముఖ పాత్ర ఉన్నది. అలా పోవటం ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు, అందరి బాధకరం. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరగవచ్చు, కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు చేసిండు ఆయన. ఇప్పుడు సరే చనిపోయినప్పుడు చెప్పడం కాదు, కానీ గన్మెన్ తీసేయటం, అది తీసేయటం. ఎందుకంటే గన్మెన్లు ఉంటే మందులు టైంకి ఇచ్చేది, ఎంబడిపడి మీకు ఆరోగ్యం మంచిగా లేదని వేరే వాళ్ళకి చెప్పేది. కానీ అది చెప్పకుండా అది కూడా కొంత ఇబ్బందికరమైంది. ఏది ఏమైనా మీకు నుంచి ఉదయం దాదాపు 5-6 బయలుదేరదాం అనుకుంటున్నాం. వరంగల్కు 7 గంటల వస్తాం. అమరగిరిలో స్థూపం దగ్గర ఆడ వికాషప్ ఉంటాం. ఆ నుంచి నర్సంపేట ఉంటాం. నర్సంపేట అమరగిరిలో స్థూపం దగ్గర ఉంటాం. నల్లవెల్లికి 7 వరకు నల్లవెల్లి పోతాం. ప్రతి ఒక్కరు చాలా మంది వచ్చిన 3 ఇంటికి దాన సంస్కారాలు ఉంటాయి. నల్లవెల్లి వస్తుంది. ఆ పార్టీ ప్రముఖులందరూ కూడా రావటం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రముఖులు కూడా రావటం జరుగుతుంది. నర్సంపేట ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం చెప్పాలి. స్వాగతం అంటే బాధే, పాపం శివాన్ని దూరంగా తీసుకుపోవాలనేది. ఎందుకంటే ఆయన మీద ఉన్న ప్రేమల అభిమానాలు చూపెడుతున్నారు. ఏది ఏమైనా బాధాకరమైన ఈ సంఘటన. ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలి, ఆ కుటుంబం ధైర్యంగా ఉండాలి. పార్టీ పరంగా అన్ని తిల్లా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ అందరం కూడా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా టెన్షన్లో ఉన్నారు. వాళ్ళు కూడా పార్టీ పరంగా కుటుంబాన్ని అన్ని తిరిగి ఆదుకుంటాం అనేది మరి చెప్పడం కూడా జరిగింది. అందరూ కూడా రావాల్సిందిగా తెలంగాణ కోసం ప్రాణాలను తెగించి అప్పటి దెబ్బలు కానీ అప్పటి పోరాటంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బాధకరం. కానీ 12-50 నిమిషాలకు చనిపోవడం జరిగింది. మేము 11 వరకు కూడా అందరం కూడా ఇక్కడనే ఉన్నాం. డాక్టర్లు దాదాపు కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా చెప్పడం కూడా జరిగింది. సరే మళ్ళీ తెల్లారి వరకు వస్తాం అనుకుంటే అనుకోకుండా 12:51 వరకు చనిపోవడం జరిగింది. ఇప్పుడు 6 రోజులు పాపం డాక్టర్లు కానీ అందరూ కూడా కృషి చేశారు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రార్థించారు. బతికియాలి రాజకీయాలు ఖచ్చితంగా కూడా రెడ్డి గారు బతకాలి. మా వరంగల్ జిల్లాకు ముఖ్య నాయకుడే. వాస్తవంగా అన్ని తీర్లా పోరాటాలు చేశాడు. జ్ఞానం ఉన్నది, అనుభవం ఉన్నది. ఆ నర్సంపేటను వరంగల్ డెవలప్మెంట్లో కూడా ప్రముఖ పాత్ర ఉన్నది. అలా పోవటం ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు, అందరి బాధకరం. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరగవచ్చు, కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు చేసిండు ఆయన. ఇప్పుడు సరే చనిపోయినప్పుడు చెప్పడం కాదు, కానీ గన్మెన్ తీసేయటం, అది తీసేయటం. ఎందుకంటే గన్మెన్లు ఉంటే మందులు టైంకి ఇచ్చేది, ఎంబడిపడి మీకు ఆరోగ్యం మంచిగా లేదని వేరే వాళ్ళకి చెప్పేది. కానీ అది చెప్పకుండా అది కూడా కొంత ఇబ్బందికరమైంది. ఏది ఏమైనా మీకు నుంచి ఉదయం దాదాపు 5-6 గంటల బయలుదేరదాం అనుకుంటున్నాం. వరంగల్కు 7 గంటల వస్తాం. అమరగిరిలో స్థూపం దగ్గర ఆడ వికాషప్ ఉంటాం. ఆ నుంచి నర్సంపేట ఉంటాం. నర్సంపేట అమరగిరిలో స్థూపం దగ్గర ఉంటాం. నల్లవెల్లికి 7 వరకు నల్లవెల్లి పోతాం. ప్రతి ఒక్కరు చాలా మంది వచ్చిన 3 ఇంటికి దాన సంస్కారాలు ఉంటాయి. నల్లవెల్లి వస్తుంది. ఆ పార్టీ ప్రముఖులందరూ కూడా రావటం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రముఖులు కూడా రావటం జరుగుతుంది. నర్సంపేట ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం చెప్పాలి. స్వాగతం అంటే బాధే, పాపం శివాన్ని దూరంగా తీసుకుపోవాలనేది. ఎందుకంటే ఆయన మీద ఉన్న ప్రేమల అభిమానాలు చూపెడుతున్నారు. ఏది ఏమైనా బాధాకరమైన ఈ సంఘటన. ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలి, ఆ కుటుంబం ధైర్యంగా ఉండాలి. పార్టీ పరంగా అన్ని తిల్లా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ అందరం కూడా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా టెన్షన్లో ఉన్నారు. వాళ్ళు కూడా పార్టీ పరంగా కుటుంబాన్ని అన్ని తీరులో ఆదుకుంటాం అనేది మరి చెప్పడం కూడా జరిగింది. అందరూ కూడా రావాల్సిందిగా తెలంగాణ కోసం ప్రాణాలను తెగించి అప్పటి దెబ్బలు కానీ
అప్పటి పోరాటంలో ఎన్నో ఇబ్బందులు